ఏరా, అందరూ మీ పొలాలు అమ్మడానికి సిద్ధమైపోయారా? మరేం చేస్తామయ్యా, మాకింకో దారి లేదు. ఎన్ని రోజులు వ్యవసాయం చేస్తే మిగిలింది అప్పులు నష్టాలే కదా. ఎప్పటికైనా పొలాలమ్మి లాభాలు చేసుకుందాం అనుకుంటున్నారు. ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చే ఉద్యోగంతో ఉపాధి పొందుదామని అనుకుంటున్నారు. డెవలప్మెంట్ ని ఎవరూ ఆపలేరు. అవును, బావా అత్తయ్య ఎక్కడున్నారు? వదిన పొద్దున్నుంచి ఇంట్లో లేరు. లక్ష్మి, మా వదిన గుడికి వెళ్ళింది, ఇంకా రాలేదా? ఏ, నిన్నే అడుగుతోంది. ఇంకా గుడి నుంచి రాలేదమ్మా. ఎప్పుడో పొద్దున్నే గుడికి వెళ్ళింది కదా, ఇప్పుడు దాకా గుళ్ళో ఉండదే. అయ్యా, యమనం గురించి తెలిసిపోయిందంటారా? ఆ ఇష్టం తెలిస్తే ఇంత ప్రశాంతంగా ఎందుకుంటారా? పద, పర్ఫార్మెన్స్ చేద్దాం. అరే, అందరూ వచ్చేసారా? నేనే ఆలస్యం అయిపోయినట్టున్నాను. అదిగో మన జీవితాలు బాగు చేసే మనిషిరా, మన జీవితాల్లో వెలుగు నింపే ఆశాజ్యోతి అయిన పార్థసారథి గారు. అయ్యా నమస్కారం. ఎరా, అందరూ వచ్చేసినట్టే కదా? మేము ఎవరిని ఎలాంటి ఒత్తిడి చేసి తీసుకురావట్లేదు. అధిక లాభం పొందాలనుకుంటే, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, అందరికీ ఉపాధి దొరికి నెల నెలా మంచి జీతం పొందాలనుకుంటే, ఎవరికి వారు తమంతట తామే స్వచ్ఛందంగా వచ్చి మీ పొలాల గురించి అగ్రిమెంట్ల మీద సంతకాలు చేస్తే ఇప్పుడే అడ్వాన్స్ చేతిలో పెట్టేస్తారా? లక్ష్మి గారు, మీ నిర్ణయం ఏంటి? తన నిర్ణయం నిన్నే చెప్పింది కదా. కాలాన్ని బట్టి నిర్ణయాలు మారుతూ ఉంటాయి. అందుకే లక్ష్మి గారిని మళ్ళీ అడుగుతున్నాను. మా లక్ష్మి ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అది ఫైనల్. లేదు,
ఆ 200 ఎకరాలు నేను అమ్ముదామని అనుకుంటున్నాను. లక్ష్మి, ఏంటి నువ్వు అంటున్నది? నీకింకా అర్థం కాలేదా నాన్నా? నువ్వు పెద్ద ఆదర్శవాది, సమాజాన్ని ఉద్ధరించే త్యాగశీలి అనుకున్న ఈ లక్ష్మి అవకాశవాది అయ్యింది. మీరేమో తనకు ఆ పొలం మొత్తం దారదత్తం చేస్తే దాన్ని తను క్యాష్ చేసుకుంటుంది తాతయ్య. లక్ష్మి అలా చేసే మనిషి కాదు. ఎందుకు లక్ష్మి ఆ నిర్ణయం తీసుకున్నావు? లక్ష్మి నిన్నే మాట్లాడమ్మా. నాన్న, నిన్నటి వరకు అన్ని లాజిక్లు మాట్లాడింది, అందర్నీ పొలాలు అమ్మద్దని చెప్పింది. కానీ తన పేరు మీద పొలాలు ఉన్నాయనేసరికి చూడు ఎలా ప్లేటు ఫిరాయించిందో. ఇంట్లో ఎవరూ మంచివాళ్ళు లేనట్టు తనకి పొలాలు రాసిచ్చావు కదా తాతయ్య. ఇది తన అసలు రూపం. ఎంత పెద్ద స్కెచ్ వేసింది! ఇలాంటి దాన్ని తెచ్చి పెట్టుకుని నెత్తిన పెట్టుకున్నారుగా. ఏది ఈ మహాతల్లిని తీసుకొచ్చిన దేవత? దానికి బుద్ధి చెప్తే గాని మనందరికీ బుద్ధి రాదు.